నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్న భక్తులు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా పూలే జయంతి వేడుకలు. రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లిం సోదరులు. సామూహిక ప్రార్థనలు, పరస్పర శుభాకాంక్షలతో రంజాన్ వేడుకలు. టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సహకారంతో జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్లో రాతపోటీ పరీక్షలు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మేడసాని మోహన్ పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో రానున్న సెప్టెంబర్ నెలలో తలపెట్టిన రాతపోటీ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొని పిల్లలు వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని జాతీయ గీతా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ మేడసాని మోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు ఆ సమితి నిర్వాహకులు సుధాకర్ చౌదరి, బాబు రాజేంద్ర ప్రసాద్, జయరాజు, అంకమనాయుడు తదితరులతో కలిసి మేడసాని మోహన్ మాట్లాడుతూ రేణిగుంట రోడ్డు కృష్ణతేజ విద్యా సంస్థల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు ఫారం కోసం 108 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చెల్లించుకోలేని పేద పిల్లలకు తమ సహాయ సహకారాలుంటాయన్నారు. ప్రథమ బహుమతి 18,000 రూపాయల నగదు నుండి 18 బహుమతులను ముందంజలో వచ్చిన వారికి అందజేస్తామన్నారు. కావున పరీక్షల్లో పాల్గొనదలిచిన డిగ్రీ చదివే విద్యార్థులకు శ్లోకాలు మరియు భావాలపై పట్టు ఉండాలన్నారు. ఈ పోటీలకు దరఖాస్తు చేసి తాము అందించే శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా పొందవచ్చునని కోరారు. ఈ పరీక్ష కంచి శంకరమఠ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సహకారంతో జరగనుందని తెలియజేశారు. ఈ పరీక్షకు తిరుపతి నగర పరిధిలోని డిగ్రీ విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరారు. మన ఆత్మోద్ధరణ మనం చేసుకోవాలి. ఒక విద్యార్థి ఉన్నాడు తరగతిలో, మరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే గురువుగారు ఒకే పాఠం చెప్తున్నారు అందరికీ. కానీ ఆ గ్రహించడంలో ఉన్నటువంటి సంస్కారం, బాగా గ్రహించిన వాళ్ళు ప్రథమ శ్రేణి, ఇంకా దానికంటే ఎక్కువ పెద్ద శ్రేణిలో కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు. సరిగ్గా గ్రహించలేని వాళ్ళు అటు ఇటు అరకొరగా ఉంటే ద్వితీయ శ్రేణి, కనీసం పాస్ మార్కులు వస్తాయనుకుంటే కొంతమందికి అట్లా కాకుండా జ్ఞానం అనేది భగవంతుడే చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం. ఈ సృష్టిలో జ్ఞానానికి సమానమైనటువంటి వస్తువే లేదు అని చెప్పాడు. జ్ఞానం అంటే మంచిని తెలుసుకోవడం, ఆచరించడమే జ్ఞానం. అనేక గ్రంథాలు కేవలం చదువుకున్నంత మాత్రమే జ్ఞానం వచ్చేది కాదు. బాగా మంచిని గ్రహించి అది ఆచరింపగలిగితే అదే జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని విద్యార్థి లోకంలో ముఖ్యంగా మనం బాగా చెప్పాలి. మరి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చాలా పులకించి మంచి పని బాగా చేయండి, మా ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి అని ఆశీర్వదించారు. ఈ ప్రస్తుతానికి కృష్ణతేజ డిగ్రీ కాలేజీ చదలవాడ కృష్ణమూర్తి గారి సంస్థల్లో ఇప్పుడు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా తిరుపతిలో చాలా సంస్థలు ఉన్నాయి, తిరుపతి దేవస్థానం సంస్థలు ఉన్నాయి, ఇంకా చాలా అన్ని సంస్థల్లోనూ కూడా చేయడానికి వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. ఈ ఒక్క తిరుపతిలోనే కాదు, అన్ని చోట్ల కూడా ఇది దిగంతాల్లో జరగాల్సిన కార్యక్రమాలు, ఇది యావత్ ప్రపంచ స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలు ఇవి. కాబట్టి అన్ని స్థాయిల్లో జరుగుతుంది. వారు చెప్పారు, పివి నరసింహారావు గారు నాకు కూడా మొదటి ప్రశ్న వేసి శతావధానం ప్రారంభించారు 93లో. 14 భాషల్లో పండితుడు ఆయన. ఆ మహానుభావుడు వచ్చి మొదటి ప్రశ్న వేసి నా శతావధానం ప్రారంభించారు హైదరాబాద్లో 1993లో. నేను ప్రశ్న వేసిన అంత సమయం కూడా తీసుకోలేదు కదా నువ్వు పద్యం చెప్పడానికి అని అడిగాడు. వెంటనే నేను పద్యం చెప్తే ఆయన సమాధానానికి, నేను ఎంతసేపు ప్రశ్న అడిగాను అంతసేపు కూడా తీసుకోలేదు నువ్వు అంటే, అదే ఆసు ప్రవాహం. ఆసు అంటే ఎప్పటికప్పుడు చెప్పేది ఆసు, కానీ సమయం తీసుకొని చెప్పేది ఆసు ఎలా అవుతుంది? అవధానంలో ఆసుగానే చెప్పాలి. అది చాలా ఆనందించారు వారు, ఆశీర్వదించారు నన్ను, ఎంతో నన్ను ప్రశంసించారు, ప్రోత్సహించారు మహానుభావులు. మరి ఈ ప్రస్తుతం జరగబోయేటువంటి కార్యక్రమం, మన తిరుపతి నగరంలో జరగబోయేటువంటి కార్యక్రమంలో నాకు తెలిసి మరి ఇంతవరకు తిరుపతి నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ స్థాయిలో జరిగిందని మరి నేను సవినయంగా మీకు ప్రార్థించి చెబుతూ ఉన్నాను. ఆ లోగడ సాంప్రదాయకంగా అనేక ధార్మిక సంస్థలు చేసేటువంటి కార్యక్రమాల్లాగా కాకుండా మనం విద్యార్థులకి, డిగ్రీ విద్యార్థులకి ఒక 5 నెలల ముందే ఈ పుస్తకం 100 శ్లోకాలు సెలెక్ట్ చేసినటువంటి 700 శ్లోకాల్లో 100 శ్లోకాలు సెలెక్ట్ చేసినటువంటి ఈ శతశ్లోకి గీతని వాళ్ళకి ముందు ఒక 5 నెలల ముందుగా ఇప్పుడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
మరి ఈ 5 నెలలు వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత, పరీక్ష ప్రిపేర్ అయిన తర్వాత ఈ 2024 సెప్టెంబర్ నెలలో ఏదో ఒక ఆదివారం మరి మన కృష్ణతేజ డిగ్రీ కాలేజీ అండ్ పీజీ కాలేజీ వేదికగా చదలవాడ కృష్ణమూర్తి గారి సంపూర్ణ సహకారంతో శ్రీ 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 మరి కంచి పీఠాధిపతి వారి ఆశీస్సులతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకి 18,000 మొదటి బహుమతిగా ఇవ్వబడుతుంది. రెండవ బహుమతి 15,003 రూపాయలు, మూడవ బహుమతి 12,006 రూపాయలు. ఈ మూడే కాకుండా దగ్గరగా వచ్చిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో ఇంకొక 15 ప్రోత్సాహక బహుమతులు 2,016 రూపాయల చొప్పున 15, మొత్తం 18 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తిష్ట వేసుకుని అధర్మ పాలన చేస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలని, పవిత్ర పదవికి ఆయన అనర్హుడని బీజేపీ నేతలు వరప్రసాద్, పొనగంటి భాస్కర్, సుబ్బు యాదవ్, దేవా, నాదమునిలు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ప్రశ్నిస్తే గూండాల చేత మీడియా ద్వారా మాటల దాడులు చేయిస్తారా అని వైకాపాను ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణల్లో నిజాలు ఉన్నాయన్నారు. అలాగే తమ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటే, మీ వైపు ధర్మం ఉంటే, వైసీపీకి మీరు కొమ్ము కాయకుంటే తిరుమల శ్రీవారి సన్నిధి లేక కాణిపాక ఆలయాల్లో ప్రమాణం చేయగలరా అంటూ, అలాగైతే తాము కూడా ప్రమాణం చేసి తమ నేతలు చేసిన ఆరోపణల్లో నిజాలు ఉన్నాయని నిరూపిస్తామని సవాల్ విసిరారు. మేమే ఉన్నతంగా ఉన్నాం, మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్పుకుంటే మీరు కూడా బహిరంగ చర్చకి రండి. మేము కూడా ఏ రకంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు ఒకసారి వచ్చి మీరు బహిరంగ వచ్చి నిరూపించుకోండి. మీరు మాట్లాడుకోకుండా మీకున్నటువంటి అనుకూల పత్రికల్లో మీకున్నటువంటి ఏదో అరొకరు నాయకులను పెట్టించుకొని మా మీద కూడా బురదలు ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా బహిరంగ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగా మీరు ఈ టెండర్లో కూడా ఎంత వాటాలు మీరు ఎవరెవరికి ఇచ్చారో కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా వచ్చి మేము బహిరంగంగా చెప్పగలుగుతాం. మీరు అవి చేయలేదని చెప్పి మీరేం నిరూపించగలుగుతారా? ఇక ధర్మారెడ్డి గారు, మీరు కేవలం ఈ దర్శనాల కోసమో లేదా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పో గతంలో కూడా మీరు నంద్యాల ఎంపీ టికెట్ అడిగింది వాస్తవా కాదా? మళ్ళీ ఇప్పుడు మీరు సవాల్ చేస్తున్నారు. మళ్ళీ డిప్యుటేషను మళ్ళీ ఏదో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మేము డిప్యుటేషన్ పెంచుకుంటామని చెప్పి మీరు ఎక్కడ చెప్పడం లేదా? మీరు రాండి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సిఆర్ఎస్ కార్మికులకు అండగా ఉంటానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. క్యారేజ్ రిపేర్ షాప్లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో కొత్త కమిటీ ఏర్పాటైంది. ఇందులో భాగంగా సెక్రటరీగా కె బాబు, చైర్మన్గా కె సదాశివరెడ్డిని సిఆర్ఎస్ కార్మికులు ఎన్నుకున్నారు. కోశాధికారిగా మునికుమార్ బుధవారం యూనియన్ ఆఫీసులో పూజా కార్యక్రమాల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఆదేశాలతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. వారికి సిఆర్ఎస్ మజ్దూర్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో సెక్రటరీ బాబు అలాగే చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ సిఆర్ఎస్లోని కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తాము ముందుండి వారికి పరిష్కార మార్గాలు చూపుతామని, కార్మికులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, కార్మికులకు ఎలాంటి సమస్య తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. వర్క్షాప్లోనూ అందరూ షాపుల వారు చైర్మన్కు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు, కోశాధికారి మునికుమార్, అసిస్టెంట్ సెక్రటరీలు మునిరాధ, హెన్రీపాల్, చంద్రశేఖర్, వైస్ చైర్మన్లు చంద్రనాయక్, తిలక్, కుమార్ రెడ్డి, గాంధీవం,
దిలీప్ మరియు మాజీ డివిజన్ సెక్రటరీ సురేందర్ రెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ 4 మడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అటువంటి విశిష్టత కలిగిన సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్న స్వామివారిని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకించారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నం, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త, రచయిత అయిన జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతిరావు గోవిందరావు పూలే 1827వ సంవత్సరం ఏప్రిల్ 11న జన్మించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో అనేక రంగాలకు విస్తరించింది. భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు. పూలే తన మొదటి బాలికల పాఠశాలను 1848వ సంవత్సరంలో పూణేలో తాత్యాసాహెబ్ భిడే నివాసంలో ప్రారంభించారు. అతను తన అనుచరులతో కలిసి సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల వారు భాగస్వాములు కావచ్చునన్న నినాదంతో మహారాష్ట్రలోని సాంఘిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. గౌరవప్రదమైన మహాత్మా బిరుదు ఆయనను వరించింది. మొదటిసారిగా 1888వ సంవత్సరంలో ముంబైలో ఆయనను గౌరవించే ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మా వర్తింపజేయబడింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మహాత్మా జ్యోతిరావు పూలే కొనియాడబడుతున్నారు. కాగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిపోయినటువంటి పేద ప్రజల, వర్గాల, కులాల కరదీపికగా అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాలను బాగు చేయాలా, శ్రమతోనే సమాజం నిర్మించబడ్డది, శ్రామికులే నాగరికతను సృష్టించినారు, మానవుడు ఇంత ఎదిగినాడు అనంటే శ్రమజీవులైనటువంటి వృత్తి కళాకారులు, చేతి వృత్తులతో జీవనాన్ని సాగించినటువంటి బలహీన వర్గాల వాళ్లే ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఆధునిక భారత నిర్మాతలైనటువంటి ఈ నిమ్న కులాలకు అగ్రకులాలు చేస్తున్నటువంటి దాష్టీకానికి వ్యతిరేకంగా ఒక గొప్ప వెలుగు రవ్వ మహాత్మా జ్యోతిరావు పూలే రూపంలో ఆవిర్భవించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని కొనియాడడం జరిగింది. జ్యోతిరావు పూలే ఒక మహాత్ముడు. ఆయన విధి విధానాలు, ఆయన సాగించిన బీసీలకు ఔన్నత్యం, దాన్ని కొనసాగిస్తున్న ఈరోజు బీసీలకు సమాన హక్కు ఉందంటే ఒక జ్యోతిరావు పూలేగా ఆదర్శంగా నిలవడం జరిగింది. అటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను దివంగత ఎన్టీ రామారావు గారు గుర్తించారు. అదేవిధంగా చంద్రబాబు గారు గుర్తించారు.
ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువతకు మహిళలకు రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ప్రారదోలి అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు అందరూ చదువుకుంటేనే ఈ సమాజం మార్పు వస్తుందని చెప్పి 200 సంవత్సరాల మునిపే మహానుభావుడు అనేక ప్రయత్నాలు చేసి మొట్టమొదట తన భార్యని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళా పాఠశాల నెలకొల్పి అటు కార్మికులకి అటు కర్షకులకి ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పి నిరంతరం పోరాటం చేసి ముఖ్యంగా మనుధర్మశాస్త్రం అని చెప్పి ఆ రోజు నాటి కొంతమందికే హక్కులు ఏర్పరచబడ్డ సమాజంలో అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసని మనుధర్మశాస్త్రం పైన పోరాటం చేసి విజయం సాధించినటువంటి పూలే గారి జయంతిని ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మేమందరం సంయుక్తంగా జరుపుకోవడం మహా ఆనందంగా ఉంది. 1848 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 150 ఏళ్ళ క్రితం 150 సంవత్సరాల ముందు ఆల్మోస్ట్ 130-150 సంవత్సరాల ముందు అసలు చదువు గురించి భారతీయులు ఆలోచించడానికి ధైర్యం చేయలేని సమయంలో విమెన్ గురించి అంటే స్త్రీల గురించి ఎస్పెషల్లీ వితంతువుల గురించి తర్వాత ఆర్ఫన్స్ అంటే ఎవరు పట్టించుకోకుండా ఉన్న అనాథల గురించి ఆలోచించి వాళ్ళ విద్య గురించి వాళ్ళ శ్రేష్ గురించి ఆలోచించడం అనేది ఇప్పుడు కూడా మనం ఆలోచించలేము. అలాంటి రాడికల్ థాట్స్ అంటే అట్లాంటి విప్లవాత్మక ఆలోచన అలాంటిది ఆ సంవత్సరంలో అప్పటి నుంచి స్టార్ట్ చేసి దాంతోపాటు ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ దీంతో భాగస్వామ్యం చేస్తూ మనకి ఇంత స్ఫూర్తినిస్తున్న ఈ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మనం ఈ చిత్తూరు నగరంలో ఈవెంట్ జరుపుకోవడం చాలా సంతోషం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సతీమణికి మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయునురాలుగా చేసి స్త్రీలకంతా విద్యను నేర్పిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈ యొక్క మతోన్మాదం ప్రజల్ని ఏ విధంగా అణగదొక్కేస్తుంది, మతోన్మాదం కారణంగా మహిళలకి వెనకబడిన తరగతులకి అంటరాని వారికి ఆ రోజు ఎంత దుర్మార్గంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేది ఆయన యొక్క బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన మొత్తం కూడా సమసమాజం రాకుండా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కావు, సమసమాజం వస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పేసి దాదాపు 150 ఏళ్ల క్రితం ఆయన స్పష్టంగా చెప్పాడు. అణగారి వర్గాల బాగు కోసం విశేషమైన కృషి చేసి ఆ ఆశయ సాధనలోనే ఆయన అమరుడైనాడు. ఎంతో ఉత్సాహాన్ని అలాగే ప్రోత్సాహాన్నిచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజు స్త్రీలు చదువుకోని రోజుల్లో కూడా స్త్రీల చదువు కోసం ఆ రోజు తన సతీమణి మొదటి టీచర్గా పెట్టి ఆ రోజు చేసిన సేవలు మరపురాని. అలాగే ఆ రోజు సోషల్ ఇంజనీరింగ్, ఆ రోజు సామాజిక న్యాయం కోసం పాటుపడి ఎదిరించి ఆ రోజు పునాదులు వేసిన ఘనత జ్యోతిరావు పూలేకి దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు మన అంబేద్కర్ గారు కూడా మహానుభావులు, ఆ గురువు లాంటి వారు ఆ రోజు పూలే గారు చెప్పడం ఇంకా ఆయన ఎంతోమందికి మార్గదర్శనం మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారు, స్త్రీలు ఈరోజు సామాజిక న్యాయం జరుగుతుంది స్త్రీలకు. అలాగే ఈరోజు మాకు విధంగా వాళ్ళ స్థిరత ఏర్పడిందంటే దానికి ఆ రోజు పూలే గారు వేసిన పునాదులని అలాగే వారి వేసిన మార్గంలో నడుచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సమాజంలో ఎన్నో ఈరోజు గుర్తింపు వచ్చింది. ఈరోజు బీసీలకి ఒక విధంగా ముందుగానే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే చాలా మార్పుని చెప్పాలి. మహిళలు మార్పుకు ఓటేయాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు బలపరిచేందుకు రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ సతీమణి లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సతీమణి సత్యవతి పాల్గొన్నారు. మహిళల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. మహిళలు శుభసూచకానికి చిహ్నమని శ్రీనివాసులు అన్నారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించడంతో సైకిల్ స్థానంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.
పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం మహిళలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతూ ఉండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. హైందవ సనాతన ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రత్యేక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారుల్లో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించినట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. వాహన సేవలో తిరుమల పెద్దజయ్యర్ స్వామి, చిన్నజయ్యర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణ భట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డిని గెలిపించుకోవడం లక్ష్యంగా పనిచేయాలని బీసీ నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా బీసీలంతా ఏకతాటిపై ఉండి గెలిపించుకుంటామని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం సీనియర్ నాయకులు రావూరి ఈశ్వరరావు తెలిపారు. బుధవారం ఓ ప్రైవేటు హోటల్లో బీసీల ఆత్మీయ సమావేశం రావూరి ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. వారి సంక్షేమానికి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చారన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీ పదవులను సైతం బీసీలకు కేటాయించారన్నారు. రాష్ట్రంలో కూడా బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారన్నారు. చిత్తూరు నియోజకవర్గం జాతీయ రహదారులతో అనుసంధానం చేసి ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బీసీ నేత రావూరి ఈశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. చంద్రబాబు బీసీల పక్షపాతి అని చెప్పుకుని వారికి మొండి చేయి చూపించారన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తమను గుర్తించలేదన్నారు. ఇంకా అణచివేతకు గురి చేశారు కానీ ఒక్క పదవి కూడా ఇవ్వకుండా తనను మోసం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపై నడిచి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొదలయార్ కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వడ్డెర సంఘం నాయకులు మురగయ్య, కాశీనాయగర్, కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్, నవీన్ యాదవ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన బీసీల్ని వాడుకోవడం ఎంత నీచాతి నీచం అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. ఈ రోజు నేను జగన్ పార్టీకి వచ్చినానని నేను చెప్పలేదు. నేను తెలుగుదేశం పోవడానికి కూడా కారణం రామారావు గారు. ఎందుకంటే రామారావు గారు చేసినటువంటి వివేక సెక్షన్స్ కి ఇప్పుడు మన చంద్రశేఖర్ చెప్పినట్టుగా అన్ని గొప్ప విషయాలు చేశాడు కాబట్టి ఆయన గెలవలేకుండా పోయినాడు. ఈ నడిమిత నాయకుల వల్ల ఓడిపోయినాడు. ఆయన ఏం కానీ చేయలేకపోయినాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2,90,000 కోట్లు మన పేద పరుగు బలహీన వర్గాలకి డైరెక్ట్ గా అకౌంట్ వేయడం అనేది ఇది చాలా హర్షణీయం. మన చిత్తూరు కాన్స్టిట్యున్సీకి సుమారు ఒక వార్డుకి 6 కోట్లు సంవత్సరానికి, అంటే ఒక 5 ఏళ్ళకి సుమారు 2,200 కోట్లు వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే రోడ్లు సిమెంట్ రోడ్లు వేసి పారేసింది. మొత్తం సిమెంట్ రోడ్ లేదు, ఆ రోడ్ లేదు, ఈ రోడ్ లేదు. అదే కోవిడ్ వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ ముందు ఇల్లు చూడాలి, మళ్ళీ రోడ్డు చూడాలని ఆయన పేదలకు ఇచ్చింది ఒక వార్డు ఎదుగుతో 6 కోట్లు ఇచ్చేసినాడు సంవత్సరానికి. ఈరోజు చిత్తూరులో తెలుగుదేశం పార్టీలో తన ఆర్థికం ఎంతైతే అతని సంపాదన ఉందో ఇండస్ట్రీలుగా కానీ అతని వ్యాపార విషయాలు పూర్తిగా మనకంటే గొప్ప వ్యక్తిగా తయారవుతాడనే ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం అతని వ్యాపారాలన్నీ అస్తవ్యస్తం చేసి లాస్ట్ లో విడుదల ఉన్న వ్యక్తి కాబట్టి మనిషిగానే నిలబడగలిగాడు. లేదు ఎవరైనా కానీ వాటికి సూసైడ్ చేసుకునే వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు చేసి ఈరోజు చిన్న స్థాయికి తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఎక్కడో వచ్చిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రామచంద్రారెడ్డి గారు తన మన సీఎం దగ్గర వచ్చేటప్పుడు కూడా అన్న 2004లోనే ఎమ్మెల్యేగా వచ్చిన అభ్యర్థి అతనికి అదృష్టం వరించరాలేదు. కాబట్టి ఈరోజు
మన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలో చేరుతా ఉన్నారని గౌరవంగా ఆయన్ను ఆహ్వానించడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సాయంత్రం తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు కూడా ఈ నిబంధనల మేరకు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. 6, 7, 8 ఫామ్స్ ఏప్రిల్ నెల 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో రేణిగుంట వద్ద గల గోడౌన్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేస్తామని, పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు రావాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ కార్యాలయం మరియు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ నారాయణరెడ్డి, డిటి జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని గీతాంజలి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకులు శ్రీనివాసరెడ్డి, కథానాయకి అంజలి, దర్శకుడు కోన వెంకట్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గీతాంజలి సినిమాని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకి అంజలి మాట్లాడుతూ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న 2 నెలల్లో 3 సినిమాలు విడుదల కానున్నట్లు తెలియజేశారు. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది, అది ఇన్ ఆగస్ట్. వెంకటేశయ్య, ఈ క్రోధనామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు, చాలా సంతోషం. మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది, కరుణించండి అని చెప్పడానికి వచ్చాం. బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి. దర్శకుడు శివ మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు, కోన గారు ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా ఉంది. నమో వెంకటేశ్వర. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మంచి టాక్ వచ్చింది, ఇవాళ రిలీజ్ అయింది సినిమా. సో అబ్రాడ్ నుంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్. సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1 ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. విజయం, అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం. ఎందుకంటే విజయం అన్నది ఒక మాంత్రిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి 10 మందికి సాయం చేయడానికి, ఇంకా 10 మంది కొత్త డైరెక్టర్స్ని, శివ లాంటి వాళ్ళని, కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం. దానికోసం స్వామివారిని వేడుకున్నాం. మీ అందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటి రవికుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ ఉల్ ఫితర్ పండుగ అంటే ఓ ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. రంజాన్ మాసం పూర్తయిన తర్వాత షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. దీన్నే రంజాన్ అని కూడా పిలుస్తారు. 30 రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి. సహరీ, ఇఫ్తార్ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి. ఖురాన్ పారాయణం, తారావిహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడుతుంది. ఓ అల్లా, ఇదంతా నీ కృపా కటాక్షాలతోనే సాధ్యమైంది, నీకు వేల వేల శుక్రియా అంటూ అల్లాహో అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఉండగా తిరుపతిలో ఈద్గా మైదానం పిక్కటిల్లింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసం. ఈ రంజాన్కి ఒక ప్రసిద్ధి ఉంది. ఖురాన్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రంజాన్ మాసంలో ఈ ఖురాన్ పుట్టిన సందర్భముగా ఈ మాసమంతా కూడా ప్రపంచ దేశాల్లో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఖురాన్ చదువుకుంటూ మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ కఠిన దీక్షతో ఈ మాసం రోజులు నమాజ్ చేసి ఈ రోజుతో రంజాన్ వేళ ముగిసిన వేళ అటువంటి సమయంలో ముస్లిం అందరూ సోదర భావంతో, సమతుల్యంతో, సమానత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. వారికి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అల్లా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముస్లిం సోదరులకు అంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం. గత 30 సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో తాగునీరు లేకపోతే కూడా అందరికి కూడా తాగునీరు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మసీదులకు నమాజ్ చేసుకునే వేళ శుభ్రపరచుకునేందుకు నీళ్లు లేకపోతే కూడా ప్రతి మసీదుకి కూడా ట్యాంకర్లతో ఫ్రీగా కూడా సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ బాత్రూములు టైల్స్ వేయడం, కుళాయిలు ఫిట్ చేయడం, నీటి వసతి ఏర్పాటు చేయడం, ఇటువంటి మరమ్మతులంతా కూడా చేయడం ఒక 25-30 ఇయర్స్గా చేస్తున్నాను అనేసి కూడా తెలియజేస్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేత్రపర్వంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, పలు వాహన సేవల్లో స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్న భక్తులు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా పూలే జయంతి వేడుకలు. రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు, పరస్పర శుభాకాంక్షలతో రంజాన్ వేడుకలు. టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సహకారంతో జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్లో రాతపోటీ పరీక్షలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మేడసాని మోహన్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.